Hi, hello. Today our topic is flow of control. In flow of control, we are going to discuss about the jumping statements. So, control structures in loops or selections. సో మన టాపిక్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే తెలుగులో చెప్పాలంటే మీకు దూకడం లేదంటే గెంతడం అంటారు కదా. సో ఇక్కడ పిక్చర్ చూస్తున్నారా? ఈ పిక్చర్లో మీకు కనిపించినట్టు ఒక కప్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జంప్ అవుతుంది. అంటే నార్మల్గా ఒక ఫ్లో అనేది అంటే నార్మల్ వాకింగ్ కానీ లేదంటే స్విమ్మింగ్ కానీ చేయట్లేదు, డైరెక్ట్గా స్కిప్ అవుతుంది అంటే జంప్ అవుతుంది. సో ఇదే మన లైఫ్ టైంలో మనం చూసే ఇటువంటి సిచ్యువేషన్ని మనం పైథాన్ లాంగ్వేజ్లో కూడా మనం చేయొచ్చు. అంటే ఒక సెలెక్షన్ కావచ్చు, లూప్స్ కావచ్చు. ఇదివరకు మనం ఒక సీక్వెన్స్ టైప్లో ఫ్లో ఆఫ్ కంట్రోల్ని చూసాం, అలాగే సెలెక్షన్ని చూసాం. అంటే నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని మనం సెలెక్షన్ని ఇచ్చేసుకొని అలాగే లూప్స్ని ఇచ్చేసుకొని ఒక రెస్ట్రిక్షన్ అనేది చేస్తున్నాం. ఒక పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలా, ఒక పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ పలానా కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఎగ్జిక్యూటివ్ అనేది కాకూడదని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అలాగే లూప్స్లో కావచ్చు, కండిషనల్ అంటే స్టేట్మెంట్స్లో కావచ్చు, అంటే సెలక్షన్స్లో కావచ్చు. సో మనం ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ని ఇచ్చేసుకొని అగైన్ మనం ఈ ఇన్సైడ్ ఆఫ్ లూప్స్ ఆర్ సెలక్షన్స్ వీ కెన్ ఆల్సో రెస్ట్రిక్ట్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనమాట, నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో కంటెంట్లోకి వస్తే ద పైథాన్ కీవర్డ్స్ బ్రేక్, కంటిన్యూ, పాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ జంపింగ్ స్టేట్మెంట్స్. సో పైథాన్లో మనకు రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి. అందులో బ్రేక్ కావచ్చు, కంటిన్యూ కావచ్చు, పాస్ అనే కావచ్చు. ఓకేనా? సో ఈ పాస్ అనే ఈ మూడు కీవర్డ్స్ కూడా వీటిని మనం జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు, లేదంటే ఆల్టర్నేట్గా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ లూప్స్ ఆర్ సెలెక్షన్స్. ఓకేనా? ఆల్టర్నేట్గా ఏదో ఒకటి చెప్పచ్చు. దీస్ కీవర్డ్స్ రెస్ట్రిక్ట్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ సెలెక్షన్ అండ్ ఐటరేషన్ ప్రాసెస్. సో ఐటరేషన్ ప్రాసెస్లో కావచ్చు, లేదంటే సెలెక్షన్ అంటే ఇక్కడ మీకు కండిషన్ స్టేట్మెంట్స్ అని, అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఓకేనా? సో ఇలాంటి స్టేట్మెంట్స్లో కూడా మనం అగైన్ ఒక నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా మనం ఒక సర్టెన్ కండిషన్స్ మ్యాచ్ అయినప్పుడు, ఓకేనా, మొత్తం లూప్ ఎగ్జిక్యూట్ కావాలా లేదంటే మొత్తం స్కిప్ చేయాలా, స్టార్టింగ్లో స్కిప్ చేయాలా, ఎండింగ్లో స్కిప్ చేయాలా అంటే మనం బేస్డ్ ఆన్ కండిషన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ ఏం చెప్తుంది, ఎక్కడైతే మనకు బ్రేక్ అనే కీవర్డ్ ట్రిగ్గర్ అవుతుందో అంటే మ్యాచ్ అవుతుందో, ఓకేనా, సో ఒక కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మనం బ్రేక్ చేయాలా, నెక్స్ట్ ఐటరేషన్ జరగకూడదు, నెక్స్ట్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ కాకూడదు. అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు ఈ బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం లూప్ నుంచి కావచ్చు, ఐటరేషన్ నుంచి కావచ్చు, మనం ఎగ్జిట్ కావచ్చు. లేదు నాకు ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ కాకూడదు, ఓకేనా, రిమైనింగ్ కండిషన్స్ అన్నీ కూడా లేదంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ కావాలా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కంటిన్యూ అనే కీవర్డ్ని ఇచ్చేస్తాం. లేదు నేను ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటా, ప్రస్తుతానికేమి నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఏది కూడా డిస్టర్బెన్స్ కాకూడదు, నేను ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటా, నాకు జస్ట్ మనం బస్సు ఎక్కినప్పుడు ఖర్చు వేస్తాం కదా నా ఫ్రెండ్ కోసమో లేదంటే నా రిలేటివ్ కోసమో, ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఈ పైథాన్లో పాస్ అనే కీవర్డ్ని ఇచ్చేస్తాం. ఓకేనా? సో వన్ బై వన్ చూద్దాము. వెరీ సింపుల్ టాపిక్, ఎంత వీలైతే అంత తొందరగా నేను స్కిప్ అవుట్ చేస్తాను, అంటే షార్ట్అవుట్ చేస్తాను ఈ వీడియోని ముగించడానికి. ఓకేనా? నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ద బ్రేక్ కీవర్డ్ ఈజ్ టు టర్మినేట్ ద లూప్ ఇమ్మీడియట్లీ ఈవెన్ ఇఫ్ ద లూప్ కండిషన్ ఈజ్ స్టిల్ ట్రూ. సో ఈ బ్రేక్ కీవర్డ్ ఎప్పుడైతే మనకు ట్రిగ్గర్ అవుతుందో ఇమ్మీడియట్గా మనకు ఆ లూప్ కావచ్చు, కండిషన్ కావచ్చు, ఇమ్మీడియట్గా టెర్మినేట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్ మనకు ట్రూ కండిషన్లో ఉన్నా కూడా, ఓకేనా, మనకు ఆ లూప్ కావచ్చు, కండిషన్ కావచ్చు ఎగ్జిక్యూట్ కాదు, ఇమ్మీడియట్గా బ్రేక్ తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఓకేనా? నాకు సింగిల్ స్లైడ్ అనేది సరిపోతుంది, అందుకని నేను ఇక్కడ సింటాక్స్ ఇవ్వట్లేదు. జస్ట్ కీవర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సింటాక్స్, ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను, అందుకని నేను సపరేట్గా సింటాక్స్ మెన్షన్ చేయట్లేదు. ఓకేనా? డైరెక్ట్ ఎగ్జాంపుల్లో హైలైట్ చేస్తున్నా ఈ కీవర్డ్ని. ఓకేనా? సో నార్మల్గా ఒక లూప్ తీసుకున్నప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 10, సో నాకు ఇక్కడ
10 ఐటరేషన్ జరుగుతుంది. ప్రతి ఐ వాల్యూని నేను ప్రింట్ చేసినప్పుడు మనకు ఓకేనా. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 10, సో 9 ఐటరేషన్. సో అప్పర్ లిమిట్ -1, సో 9 కాబట్టి 1 to 9 వరకు మనకు ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఎండింగ్లో ఎంటీ స్పేస్ ఇచ్చాను. సో 1, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ అట్లా మనకు 1 to 9 అనేది ప్రింట్ అయింది, ఒక నార్మల్ ఐటరేషన్. ఇదే లూప్కి నేను ఐ వాల్యూ ఎప్పుడైతే 5కి మ్యాచ్ అవుతుందో ఓకేనా, అప్పుడు నేను బ్రేక్ తీసుకోవాలనుకుంటాను. అంటే తర్వాత ఐటరేషన్ ప్రాసెస్ అంతా కూడా స్టాప్ కావాలి ఓకేనా, ఈ లూప్ని నేను టెర్మినేట్ చేయాలి. సో ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో ఈ సెకండ్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ సేమ్ కోడ్ 1 to 10. 10 means here upper limit -1, that means 1 to 9. If I equals to 5, take a break. ఓకే, ఇక్కడ బ్రేక్ కీవర్డ్ ఇచ్చేసాను. ప్రింట్ ఐ ఎండింగ్ ఈజ్ ఎంటీ స్పేస్. సో 1 2 3 4 ఎప్పుడైతే 5 అనేది మ్యాచ్ అవుతుందో అప్పుడు బ్రేక్ తీసుకొని రిమైనింగ్ నెంబర్స్ అనేది ప్రింట్ కాకుండా ఇలా మనకు అవుట్పుట్ 1 to 4 వచ్చేస్తుంది. సో ఇలా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. సో ఇది కాకుండా మీకు ఆన్ స్క్రీన్ కూడా నేను చూపిస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ట్రై టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంటిన్యూ స్టేట్మెంట్. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చేస్తారో ఎలా ఏంటి దీని యొక్క ఎగ్జాంపుల్స్ని చూద్దాం విత్ కంపారిజన్ బ్రేక్ స్టేట్మెంట్. ఓకేనా, ద కంటిన్యూ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ లూప్ ఆర్ ఐటరేషన్ ఓన్లీ అండ్ ఇట్ కంటిన్యూస్ ఫర్దర్ ఐటరేషన్ ఇఫ్ ద లూప్ కండిషన్ ఈజ్ స్టిల్ ట్రూ. సో ఇక్కడ మనకు లూప్ కండిషన్ అనేది ట్రూ ఉండి మనకు ఏదో ఒక పర్టికులర్ ఐటరేషన్ లేదంటే ఒక బేస్డ్ ఆన్ ఒక కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఆ కండిషన్లో ఉన్న ఐటరేషన్ మాత్రమే స్కిప్ చేయాలి. బట్ రిమైనింగ్ ఐటరేషన్ ప్రాసెస్ కావచ్చు, స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ కావచ్చు జరగాలి అనుకున్నప్పుడు ఈ కంటిన్యూ అనే కీవర్డ్ని ఇచ్చేస్తాం. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ప్రీవియస్ స్లైడ్లో ఓకేనా, సో 1 2 3 4 ప్రింట్ అయింది. నాకు అలా కాదు, బ్రేక్ బదులు నాకు ఓన్లీ if I equals to 5 then continue, that means this iteration only skipping ఓకేనా. సో ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ది ఐటరేషన్ మాత్రమే నేను స్కిప్ చేయాలి. రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఒకవేళ కండిషన్ ట్రూ ఉన్నప్పుడు ఓకేనా, ఇంకా స్టిల్ ఐటరేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు రిమైనింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరగాలి అనుకున్నప్పుడు మనం ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి రిజల్ట్ తీసుకుంటే 1 2 3 4 5 ఎప్పుడైతే మనకు ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు ఈ కంటిన్యూ అనేది వర్క్ అయ్యి ఆ ఐటరేషన్ని స్కిప్ చేస్తుంది. అంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరగదు. ఆ తర్వాత అగైన్ 6 7 8 9 అనేది ప్రింట్ అయింది. అర్థమవుతుంది అనుకుంటా ఓకేనా. సో ఇది నేను విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఆన్ స్క్రీన్ మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ పాస్ కీవర్డ్. సో ఈ పాస్ అనే కీవర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకంటే జస్ట్ ఒక డమ్మీ వేరియబుల్ ఆర్ ప్లేస్ హోల్డర్గా యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం ఓకేనా. సో కంటెంట్ విషయానికి వస్తే ద పాస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ డమ్మీ ఆర్ ప్లేస్ హోల్డర్ స్టేట్మెంట్. ఇట్ డస్ నథింగ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఏ స్టేట్మెంట్ ఈజ్ సింటాక్టికలీ రిక్వైర్డ్. ఎనీ స్టేట్మెంట్ ఆఫ్టర్ పాస్ విల్ ఎగ్జిక్యూట్ నార్మల్లీ. సో ఇక్కడ పాస్ అనే కీవర్డ్ అనేది ఒక డమ్మీ ఆర్ ప్లేస్ హోల్డర్. ఇదాక స్టార్టింగ్లోనే చెప్పాను, మనకు ఏదో ఒక ప్లేస్లో కట్ చెప్పేస్తాం. సో ఇది నా ప్లేస్, నేను రిజర్వ్ చేసుకుంటాను. ఫ్యూచర్లో నా ఫ్రెండ్ కూర్చోవచ్చు, ఇంకోటి కూర్చోవచ్చు, లేదంటే ఇంకేమైనా చేసుకోవచ్చు. సో ఇలా రిజర్వేషన్ కోసం ఆ పర్టికులర్ ప్లేస్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ పాస్ అనే కీవర్డ్ని ఇచ్చేసి జస్ట్ ఇచ్చేస్తున్నాం అంతే తప్ప అక్కడ మనం ఏం చేయట్లేదు అనమాట ఓకేనా. సో ఫ్యూచర్లో ఎవరో కూర్చుంటారని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ముందుగానే బస్ ఎక్కిన వెంటనే ఖర్చు వేసేస్తున్నాం, మనమేమో సీట్ ఆక్యుపై చేసుకుంటాం. అర్థమైందా. సో ఇలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్లో మనకు వస్తుంది. బట్ ఈ పైథాన్కి వచ్చేటప్పుడు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చో ఈ పాస్ అనే కీవర్డే మనకి ఎగ్జాంపుల్ అనమాట ఓకేనా. సో ఇట్ డస్ నథింగ్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ స్టేట్మెంట్ ఈజ్ సింటాక్టికలీ రిక్వైర్డ్. సో గుర్తుపెట్టుకోండి, మనకు సింటాక్స్ పరంగా మనకు ఇప్పుడు అవసరం అవుతుంది, బట్ వీ డోంట్ డూ ఎనీథింగ్ నౌ ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పాస్ కీవర్డ్ని ఇచ్చేస్తాం. ఎనీ స్టేట్మెంట్ ఆఫ్టర్ పాస్ విల్ ఎగ్జిక్యూట్ నార్మల్లీ. సో పాస్ అనే కీవర్డ్ తర్వాత ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా నార్మల్గానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ పాస్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను బ్రేక్, కంటిన్యూ, పాస్ మూడింటిని ఇక్కడ ఎగ్జాంపుల్గా విత్ కంపారిజన్తో ఇస్తున్నాను. సో మీకు బ్రేక్ కీవర్డ్ ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ 2 స్లైడ్స్లో వచ్చాయి, ఇది 3rd స్లైడ్. దెన్ కంటిన్యూ.
ఈ కంటిన్యూ అనేది ఒక పర్టికులర్ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ ఐటరేషన్ స్కిప్ చేసి రిమైనింగ్ రిజల్ట్ మనకు ప్రింట్ వస్తుంది. అదే పాస్ ఇచ్చేసినప్పుడు మనం ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు, అంటే ఫ్యూచర్లో మనం ఏదో చేసుకోబోతాం, ఈ పాస్ అనే కీవర్డ్ ప్లేస్లో వేరే స్టేట్మెంట్ రాస్తాం. ఓకేనా, ఆ స్టేట్మెంట్ రాసేంతవరకు మనం టెంపరీగా ఈ పాస్ అనే కీవర్డ్ని ఇచ్చేస్తున్నాం అంతే తప్ప రిమైనింగ్ ఈ ఐటరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా వితౌట్ స్కిప్పింగ్ ఇట్ డస్ ఎవ్రీథింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తాను కాబట్టి ఆన్ స్క్రీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆల్రెడీ నా దగ్గర ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులో ఫర్ లూప్తో ఒక ఎగ్జాంపుల్, వైల్ లూప్తో. ఫస్ట్ మీకు ఫర్ లూప్లో ఆల్రెడీ కంఫర్ట్ కాబట్టి ఫర్ లూప్లో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. సో ఇందుకోసం నేను టెర్మినల్ విత్ లొకేషన్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ డూ డైరెక్ట్లీ. ఓకేనా, సో ఇక్కడ కోడ్ చూడండి, ఈ కోడ్లో ఏముంది, నెంబర్ 1 ఈక్వల్స్ టు 0 ఫర్ ఐ ఇన్ రేంజ్ 30. సో అంటే మనకు 0 నుంచి 29 వరకు 30 ఐటరేషన్స్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ నేను ప్రింట్ ఐ వాల్యూని నేను తర్వాత చూపిస్తాను, ప్రస్తుతానికైతే కామెంట్ చేస్తున్నాను. ఓకేనా, నమ్ ఈక్వల్స్ టు నమ్ +1. సో ఇక్కడ నేను ఒక డమ్మీ వేరియబుల్ నమ్ అని తీసుకున్నాను, దానికి ఒక కౌంటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను ఐ వాల్యూని ప్రింట్ చేయదలుచుకోవాలా. నంబర్ అనే ఒక డమ్మీ వేరియబుల్ నేను ఇంక్రిమెంట్ చేసుకుంటూ ప్రతి ఐటరేషన్లో దానిపైన ఈ పాస్, బ్రేక్, కంటిన్యూ ఈ కీవర్డ్స్ నేను వర్కౌట్ చేయాలని మీకు ఇలా నేను కోడ్ని రాసుకోవడం జరిగింది. అలాగే ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే ఈ ఫర్ లూప్ నుంచి మనం ఎగ్జిట్ అవుతామో, ఓకేనా, చివరిలో నాకు ఎండ్ ఆఫ్ లూప్ ఆర్ రెగ్యులర్ స్టేట్మెంట్ అనే ఒక స్ట్రింగ్ని అంటే మెసేజ్ని డిస్ప్లే అయ్యేటట్టు నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకేనా, దీని ప్రకారంగా మనం ఎగ్జిక్యూషన్ చేస్తే 1 by 1 ఎలా వస్తుంది ఏంటి చూద్దాము. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి చూడండి, సో ఇక్కడ నాకు కౌంటర్ ఐ అనేది 0 నుంచి 29 అంటే టోటల్ 30 ఐటరేషన్కి మనకు పాసిబిలిటీ ఉంది. బట్ మన ప్రోగ్రాంలో ఇఫ్ నంబర్ ఈక్వల్స్ టు 3 పాస్, సో అంటే ఈ నంబర్ అనేది 3 అయినప్పుడు నాకు ఏం చేయాలి, ఏమీ చేయొద్దు, పాస్ అనే కీవర్డ్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్ ఇస్తుందో అవి నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే 3 ఎగ్జిక్యూట్ అవుతుందో ట్రిగ్గర్ అవుతుందో పాస్ కీవర్డ్ అనేది ట్రిగ్గర్ అయింది, బట్ 3 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఎలిఫ్ నంబర్ ఈక్వల్స్ టు 12, ఓకేనా, కంటిన్యూ ట్రిగ్గర్డ్. సో కంటిన్యూ ట్రిగ్గర్డ్ అనే ఒక మెసేజ్ నాకు కంటిన్యూ కీవర్డ్ ముందు ఇస్తున్నాను కాబట్టి ఈ కంటిన్యూ ట్రిగ్గర్డ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అయింది. తర్వాత ఈ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ అనేది మనకు ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ ఈ ఎలిఫ్ కావచ్చు, ఈ ప్రింట్ నంబర్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా ఈ ఐటరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా, స్టాప్ అయిపోయి మనకు 12 అనే నంబరు ప్రింట్ కాదు, ఇది 11 తర్వాత. ఓకేనా, నెక్స్ట్ 13, 14 వచ్చింది. నెక్స్ట్ మనకి ఎలిఫ్ కండిషన్లో నంబర్ ఈక్వల్స్ టు 15 ప్రింట్ బ్రేక్ అనే కీవర్డ్కి ముందుగానే ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ట్రిగ్గర్ అయిందా లేదా మీకు ఆన్ స్క్రీన్ చూపించడానికి నేను ఈ కంటిన్యూకి ముందు ప్రింట్ నార్మల్ మెసేజ్ పెట్టాను, కంటిన్యూ ట్రిగ్గర్డ్ అండ్ బ్రేక్ ట్రిగ్గర్డ్ అని చెప్పి బ్రేక్ కీవర్డ్ ముందుగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడే మనకు ఆన్ స్క్రీన్ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఈ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ని ఆ కీవర్డ్స్ ముందుగానే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇలా బ్రేక్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో నెక్స్ట్ 15 కావచ్చు, 15 to 29 నెంబర్స్ ఏది కూడా మనకు ప్రింట్ కాకుండా ఏమొస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ టర్మినేషన్ అనేది జరిగింది. ఓకేనా, సో టర్మినేట్ అయ్యి ఎండ్ ఆఫ్ లూప్ అంటే లూప్కి బయట వచ్చేసి ఈ రెగ్యులర్ స్టేట్మెంట్ ఆర్ ఎండ్ ఆఫ్ లూప్ ఇక్కడ మనం ప్రింట్ ఏదైతే రాసుకున్నామో ఇది ఎగ్జిక్యూట్ జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ ఐ వాల్యూని ప్రింట్ చేసి చూస్తే, ఓకే, సో నేను చేంజ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, అగైన్ ఇదే ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి మనకు రిజల్ట్ అనేది చూడండి ఐ వాల్యూ. సో మీకు జస్ట్ చూపించడానికి నేను చేస్తున్నాను. ఓకేనా, సో ఐ వాల్యూ 0 నార్మల్ నంబర్. ఓకేనా, నంబర్ ప్రింటింగ్ మనకు 1 2 3 4 కింద చూడండి డిఫరెన్షియేషన్. ఓకేనా, ఓకే, సో మనకు ఐ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 1 2 3 4 5 6 7 8 9 కంటిన్యూ అంటే ఐ వాల్యూ ఏమీ స్కిప్ కావట్లేదు, అంటే మనకు ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ వస్తుందో అప్పుడు ఈ ఐటరేషన్ ఐ వాల్యూ కూడా బ్రేక్ అయిపోతుంది. సో ఫర్ లూప్ అనేది బ్రేకింగ్, సో అందుకనేసి నేను ఐ వాల్యూ కూడా ప్రింట్ ఇచ్చాను. చూడండి ఐ వాల్యూ 14. అలాగే నంబర్ ఇంక్రిమెంట్. ఓకేనా, అలా కాదు, ఇక్కడ మనం రేంజ్లో ఓకేనా 30 to 60 పెట్టుకుందాం. 30 to 60 స్టార్టింగ్ నెంబర్ 30,
ఎండింగ్ నెంబర్ ఈజ్ 59 హియర్. ఓకే, సో ఇప్పుడు ఐ వాల్యూ కూడా చేంజ్. సో నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ మారట్లేదు, ఓన్లీ ఈ 29 ఐటరేషన్స్ ఏదైతే ఉందో అవి అలాగే ఉంది. కాకపోతే ఈ నంబర్ వాల్యూ అనేది సేమ్. లేదు నంబర్ కూడా మనం ఒక 2 నుంచి మార్చుకున్నాం అనుకోండి, ఆ ప్రయోగం కూడా చేసుకోవచ్చు. మీరు వీలైతే ట్రై చేసి చూడండి. ఓకేనా. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు ఐ వాల్యూ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 30తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ప్రతి కౌంటర్ వేరియబుల్ ఈ సీక్వెన్స్లో ఐ అనేది ట్రావెర్స్ అవుతుంది. బట్ ఇన్సైడ్ మనకు ఈ నంబర్ టెంపరీ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేసుకుంటూ ప్రతి ఐటరేషన్లో మనం ఇలా రిజల్ట్ని టెస్టింగ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఎప్పుడైతే 3 పాస్ అనేది మ్యాచ్ అవుతుందో నంబర్ ఈక్వల్స్ టు 3, అప్పుడు మనకి ఈ పాస్ అనే కీవర్డ్ ట్రిగ్గర్ అయ్యి కంటిన్యూ అవుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ నంబర్ ఈక్వల్స్ టు 12 అవుతుందో అప్పుడు కంటిన్యూ ట్రిగ్గర్ అయ్యి మనకు ఆ 12th నెంబర్ అనేది మనకు ఓకేనా ప్రింట్ కాదు. ఇక్కడ చూడండి కంటిన్యూ ట్రిగ్గర్డ్. సో కింద ఇక్కడ 11 వచ్చింది, తర్వాత 13. సో ఎక్కడ కూడా మనకు 12 రాలేదు. సో మనం ఇలా పాస్ కంటిన్యూ బ్రేక్ కీవర్డ్స్ మనం వర్క్ చేసుకోవచ్చు ఇన్ ఫర్ లూప్. సో లెట్ us చెక్ దట్ వైల్ లూప్ ఆల్సో. సో నేను ఈ ఎంటైర్ ఫర్ లూప్ నేను కామెంట్ చేస్తున్నాను. దట్ మీన్స్ దట్ పార్ట్ ఆఫ్ కోడ్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ నౌ. సో డాక్ స్ట్రింగ్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ డాక్ స్ట్రింగ్, ఎండింగ్ డాక్ స్ట్రింగ్, ఈ రెండు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మధ్యలో ఉన్న కోడ్ అంతా ఏమవుతుంది, మల్టీలైన్ కామెంట్ అవుతుంది. దాన్నే మనం డాక్ స్ట్రింగ్స్ కూడా ఆల్టర్నేట్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ అనేది ఎందుకు మీకు చివరిలో చెప్పాల్సింది వస్తుందంటే, వైల్ లూప్ అనేది కంప్లీట్గా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు కండిషన్స్ మార్చినా, కౌంటర్ వేరియబుల్ మార్చినా, లేదు ఏ చిన్న మైనర్ మిస్టేక్ ఉన్నా కూడా అది చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. అలాగే ఇన్ఫినైట్ లూప్లకి మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో 99% చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు వైల్ లూప్ యూజ్ చేసేటప్పుడు. సో అందుకనేసి నేను అన్ని పాసిబిలిటీస్ నేను గుర్తుపెట్టుకొని మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను అగైన్ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వైల్ లూప్లో చూడండి, ఇక్కడ వైల్ ట్రూ అన్నాను. ఇక్కడ కౌంట్ ఈక్వల్స్ టు 1. సో ఒక కౌంటర్ వేరియబుల్ని అసైన్ చేసుకున్నాను 1 వాల్యూతో. అలాగే వైల్ ట్రూ బై డిఫాల్ట్గానే వైల్ ట్రూ అంటేనే ఇన్ఫినైట్ లూప్, ఇది మర్చిపోవద్దండి. ఓకేనా. సో లేదు ఓకేనా, మీకు ఏదైనా ఒక టెస్ట్ కండిషన్ కావాలనుకుంటే ఏదో ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెడతాం. అందుకోసం నేను డాక్ స్ట్రింగ్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఏది ఈ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి. ఓకేనా, తర్వాత ఈ వైల్ బ్లాక్లో నేను ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాను. ఏంటి, ప్రింట్. ఓకేనా, ఐ ఇస్తాము. ఓకేనా, i+1. సో ఇన్సైడ్లోనే అలాగే ఐని ఇన్సైడ్ నేను అసైన్ చేస్తున్నా, i=0. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి మీకు చూపిస్తాను నార్మల్గా. ఇక్కడ చూడండి, ప్రతిసారి వైల్ అనేది ట్రూ అవుతుంది. సో ఐ అనేది మీకు ఆల్రెడీ టెంపరీ 0 +1 ఏమవుతుంది 1. అగైన్ మళ్ళీ టెస్ట్ కండిషన్, మళ్ళీ i=0. సో ఇలా నాన్ స్టాప్ అనమాట. ఇప్పుడు కంటిన్యూ జరుగుతూనే ఉంది, మీకు ఆన్ స్క్రీన్ కనిపించట్లేదు అంతే. ఓకేనా, సో జస్ట్ 1 అనే కనిపిస్తుంది. చివరిలో కూడా మీకు బ్లింక్ అవుతుంది, అంటే 1 అనేది కంటిన్యూగా ప్రింట్ అవుతూనే ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను Ctrl+Z ప్రెస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఫోర్స్ఫుల్గా టెర్మినేట్ చేస్తాను. సో ఇక్కడ i=1 అని పాస్ చేస్తా. ఓకేనా, సో ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత నేను అగైన్ ఏం చేస్తాను, i+1 స్టోర్ చేస్తున్నాను ఐకి. అగైన్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు వన్స్ మోర్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా. సో ప్రతి ఐటరేషన్లో i1 తీసుకుంటుంది, i+1 ప్రింట్ అవుతుంది అగైన్ మనకు. సో ఇక్కడ వైల్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టెస్ట్ కండిషన్ని ప్రతిసారి టెస్ట్ చేస్తుంది. అగైన్ ఫస్ట్ నుంచి అసైన్ చేసుకొని ప్రింట్ ఇస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. సో ఇందుకు మనకు నంబర్స్ అనేది పెద్దగా కనిపించట్లేదు. ఓకేనా, సో అదే మనము ఇక్కడ ఐ ప్లేస్లో కౌంటర్ని పెట్టామనుకోండి. ఓకేనా, కౌంట్ +1. సో ఇక్కడ మనం కౌంట్ని ప్రింట్ చేసుకున్నప్పుడు, ఓకేనా, సో ఇది అవసరం లేదు మనకు. సో ఇప్పుడు కౌంటర్ని ప్రింట్ చేస్తున్నాం.
అలాగే ఒక నంబర్ స్టార్టింగ్లోనే ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం అన్ఎక్స్పెక్టెడ్, ఓకేనా, ఇన్సైడ్ అసైన్మెంట్కి అవుట్ సైడ్ అసైన్మెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో, అలాగే ఈ ఇన్ఫినైట్ లూప్లో ఇది కౌంటర్ వేరియబుల్ యొక్క ఇంక్రిమెంట్, దాని యొక్క ప్రింటింగ్ అనేది ఎలా ఉంటుందో మీరు ఆన్ స్క్రీన్ చూడండి. ఇది వరకు 1 1 2 2 వచ్చేటప్పుడు ఐ వాల్యూ ప్రింట్ చేసేటప్పుడు నీకు కాదు, ఈవెన్ నాకు కూడా అది జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే సేమ్ నెంబర్ కాబట్టి ఆన్ స్క్రీన్ పెద్దగా డిఫరెన్సెస్ ఏం తెలియదు. బట్ ఇదే అవుట్ ఆఫ్ లూప్కి ముందుగానే కౌంటర్ వేరియబుల్ని అసైన్ చేసుకొని దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఒక ఇన్ఫినైట్ లూప్లో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇలా మనకు ఆన్ స్క్రీన్ అనేది ఇలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో మీకు ఇది ఒక ఇన్ఫినైట్ లూప్. సో అర్థమైంది కదా. సో ఈ ఇన్ఫినైట్ లూప్ వచ్చినప్పుడు మనం కంట్రోల్ జెడ్ని అట్ ఏ టైం ప్రెస్ చేసామనుకోండి స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఈ కంటిన్యూ, బ్రేక్, పాస్ అనే కీవర్డ్స్ని మనం టెస్టింగ్ చేసుకుందాం. సో దీనికోసం నేను ఈ కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని నేను కామెంట్ చేస్తున్నాను, సింగిల్ లైన్ కామెంట్, ఇన్ ఆర్డర్ టు నాట్ ఎగ్జిక్యూట్ దిస్ అగైన్. సో నేను అగైన్ ఈ కామెంట్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా నాకు ఇది వర్క్ అవుతుంది ఈ స్టేట్మెంట్స్. అలాగే ఈ ఎండింగ్ కామెంట్ డాక్ స్ట్రింగ్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా స్టార్టింగ్లో చూపించిన ఈ వైల్ కోడ్ అనేది విత్ కంట్రోల్ సక్సెస్తో సహా నాకు పనిచేస్తుంది. నేను వన్స్ అగైన్ సేవ్ చేసి ఓకేనా టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, 1 2 3 4 5 6 7 8 9 ఎప్పుడైతే మనకి 10 అనేది ఎన్కౌంటర్ అవుతుందో అంటే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు మనకు ఈ కంటిన్యూ అనేది ఏమవుతుంది, లూప్ అనేది స్కిప్ అవుతుంది. ఓకేనా. సో ఈ లూప్ 10th ఐటరేషన్, ఓకేనా, 10th నెంబర్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ కావట్లేదు. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఎప్పుడైతే 13 పాస్ అవుతుందో, ఓకేనా, అక్కడ మనకు పాస్ అనే కీవర్డ్ ఇచ్చేస్తాం. అంటే 13 అనే నంబర్ ఈక్వల్స్ టు 13, కౌంట్ ఈక్వల్స్ టు 13 అయినప్పుడు మనం ఏం చేయట్లేదు, అందుకనేసి 13 14 15 అప్ టు 17 వరకు ప్రింట్ అయింది. దెన్ వాట్ అబౌట్ ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 18 ఎలిఫ్, ఓకేనా. సో కౌంట్ అనేది నంబర్ అనేది 18 అయినప్పుడు మనకు బ్రేక్ తీసుకుంటున్నాం. మనం బ్రేక్ తీసేసుకొని లూప్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. అంటే ఈ ట్రూ కండిషన్ని మనం ఫాల్స్ చేస్తున్నాం. ఎట్లా, ఫోర్స్ఫుల్గా, అంటే ఎక్స్ప్లిసిట్ కండిషన్ ఇచ్చేసుకొని బ్రేక్ అనే కంటిన్యూ స్టేట్మెంట్, బ్రేక్ అనే జంపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి, సో ఇలా మనకు మొత్తం లూప్ అనేది ఫాల్స్ అయిపోయి టర్మినేట్ అయిపోతుంది. ఆ లూప్ బయటకు వచ్చిన తర్వాత మనకు ఈ నౌ ఐఎమ్ ఫ్రీ అవుట్ ఆఫ్ వైల్ లూప్, సో ఈ స్టేట్మెంట్ రెగ్యులర్ స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అయ్యి ఇలా అవుట్పుట్ చూపించింది. ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇన్ఫినైట్ లూప్ వైల్ లూప్ ఇచ్చేసినప్పుడు, ఓకేనా, ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకు ఈ ఇంక్రిమెంట్, కౌంటర్ ఇంక్రిమెంట్ అనేది, ఓకేనా, సో ఇక్కడ మనం యూజ్ చేయకపోతే ఏమవుతుంది, సో దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ ఇన్ఫినైట్ లూప్లో కంటిన్యూ కీకి ముందు మనం కౌంటర్ ఇంక్రిమెంట్ చేయాలి బై డిఫాల్ట్గా. ఒకవేళ చేయకపోతే మనకు ఏం జరుగుతుందో మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అప్ టు 9 వరకు ప్రింట్ అయింది. ఓకేనా. తర్వాత కంటిన్యూ అంటే స్కిప్. అదే ఫర్ లూప్లో అనుకోండి మనకు నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఏంటో తెలుసు. ఓకేనా. కాబట్టి ఆటోమేటిక్గా ఐటరేషన్ జరుగుతుంది. ఆ పార్ట్ ఆఫ్ ది ఫర్ లూప్ అనేది స్కిప్ అయ్యి నెక్స్ట్ లూప్కి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ వైల్ లూప్లో అలా కాదు, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది అన్నాను. ఓకేనా. సో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి మనం సో దాన్ని డీబగ్ చేయడానికి మనం కౌంటర్ వేరియబుల్ని కంటిన్యూ అనే కీవర్డ్ ముందుగానే మనం అసైన్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు మాత్రమే ఈ ఇన్ఫినైట్ లూప్లో ఈ కంటిన్యూ కీవర్డ్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది. లేదంటే ఇక్కడ స్టాప్ అయిపోతుంది, అంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళదు, జస్ట్ ఆగిపోతుంది. ఓకేనా. సపోజ్ మనం ఏదైనా టైప్ చేసినా కూడా మనకు జస్ట్ తీసుకుంటుంది తప్ప మనకి ఎక్కడ స్టోరింగ్ జరగదు, జస్ట్ ఏం చేయదు అనమాట. సో అగైన్ మనం ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయాలి, అగైన్ ఈ కౌంటర్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే పాస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఈ కంటిన్యూ అనేది పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇంక్రిమెంట్ని మనం ఎనేబుల్ చేసామో అప్పుడే మనకు ఈ 10 అనే నంబర్ దగ్గర స్కిప్ అయ్యి నెక్స్ట్ నంబర్, ఓకేనా, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వైల్ లూప్లో కూడా జంపింగ్ స్టేట్మెంట్స్ని ఇచ్చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే వైల్ లూప్లో మనకు ఇన్ఫినైట్ లూప్ కండిషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ కంటిన్యూకి ముందుగానే అసైన్మెంట్ చేసుకోవాలి, ఇది మైండ్లో పెట్టుకోండి. అలాగే పాస్ అండ్ బ్రేక్ కూడా. సో వెరీ సింప్లిఫైడ్. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్టు, ఓకే,
ఓకేనా. ఉన్నంత వరకు నేను వీడియోస్ పాస్ చేస్తూనే ఉంటాను, మీకు వీలైనంత వరకు మ్యాక్సిమం నేర్పించడానికి నాకు ఎంత ఓపిక ఉంటే అంత ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share with your friends. Thank you once again.